హాయ్ ఫ్రెండ్స్, మైసూర్ పాక్ ఎలాగ చేసుకోవాలని వీడియోలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక గిన్నె శనగపిండి వేసుకోవాలి. జల్లెడ పట్టుకొని సింపుల్గా తొందరగా రెడీ అవుతుంది మైసూర్ పాకు. జల్లెడ పట్టుకొని ఒక గిన్నె శనగపిండి వేసుకున్న తర్వాత ఆ గిన్నెలోకి ఏ గిన్నెతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతోని మనం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కూడా శనగపిండిలోకి వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేయాలి ఫ్రెండ్స్. ఇందులోకి నెయ్యి కూడా వేయచ్చు, కానీ మా భర్త నెయ్యి తినడు కాబట్టి నా ఆయిల్ ఎక్కువ వేసినాను. అలాగ ఆయిల్ వేసిన తర్వాత అలాగంతా మనం మిక్స్ చేసుకోవాలి ఉంటలు లేకుండా. అలాగ ఉంటలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఒక కళాయి పెట్టుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో చక్కెర తీసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ పోయాలి, అది పాకం కావాలి కాబట్టి. అలాగ తిప్పుతూ ఉండాలి పాకం అయ్యే వరకు 2 నిమిషాలు. అలాగా దగ్గరికి రావాలి ఫ్రెండ్స్, తీగ పాకం రావాలి. రెడీ అయింది. మనం వచ్చేసి ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పాకంలోకి వేయాలి. అలాగున మనం తిప్పుకుంటూ ఉండాలి గంటతో, లేకుంటే ఉంటలు కడుతుంది. అంత దగ్గరికి అవుతుంది ఫ్రెండ్స్. అలాగున వంట చిన్నగా పెట్టుకొని అలాగంత దగ్గరికి అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. కలర్ బాగా కనపడుతుంది మైసూర్ పాకు. అలాగంత దగ్గరికి అవుతుంది ఫ్రెండ్స్. మనకు దగ్గరికి అయితే పాకం రెడీ అయినట్టు, అంతా ఉంటలేమి లేదు. సింపుల్గా తొందరగా రెడీ అవుతుంది. పిల్లలు ఏదైనా అడిగినప్పుడు అప్పుడప్పటికి స్వీటు. మనం ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అలా ఆయిల్ రాసుకోవాలి. అంత 4 అంచులు ఆ గిన్నెకు ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మైసూర్ పాకు, అందులోకి వేయాలి. పాకం కొద్దిగా లూజ్గా ఉంది ఫ్రెండ్స్, ఇంకా కొంచెం తిప్పాలి, కానీ దించినాను. ఇది ఒక 10 నిమిషాలు ప్యాన్ కింద పెడితే ఆరిపోతుంది. ఆరిపోయింది ఫ్రెండ్స్. మనం ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగా ఆరింది, మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చేయాలంటే పాకముగా కొద్దిసేపు గ్యాస్ కింద పెట్టాలి. నేను దించిన కాబట్టి జోరుగింది కొద్దిగా, అంతే ఫ్రెండ్స్. లేకుంటే ఒక అర్ధగంట ఆరినే సరిపోతుంది.
ఫ్యాన్ కింద ఒక అర్ధగంట ఆరాలి. అంతే ఫ్రెండ్స్, మైసూర్ పాకు రెడీ అయింది.